నేను మొన్న 11కి అట్లా సిపిజెడ్ సైట్‌లో నా సర్టిఫికేట్ అన్నీ కూడా సబ్మిట్ చేశాను. సో, నెక్స్ట్ డే 12కి అట్లా నాకు వెరిఫైడ్ అనేది టిక్ మార్క్ వచ్చేసింది. దాని తర్వాత అదే రోజు ఆ పేజ్‌లో బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ సబ్మిటెడ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ అనేది వచ్చింది. సో, నేను కిందున్న వ్యూ రిపోర్ట్‌ని ప్రెస్ చేయంగానే నాకొక వ్యూ రిపోర్ట్ అనేది కంప్లీట్‌గా వచ్చేసిందనమాట. సో, నేను వ్యూ రిపోర్ట్ ప్రెస్ చేసిన తర్వాత నాకు వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది వచ్చింది. దాంట్లో సిపిజెడ్ 2024 అడ్మిషన్ వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఉంది. సో, దాంట్లో ఏందంటే 2025 కదా! కానీ ఇక్కడ 2024 అని వచ్చింది. మరి ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలీదు. సో, దీంట్లో ఈ వెరిఫికేషన్ రిపోర్ట్‌లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో టెస్ట్ కోడ్ అంటే మనం ఏదైతే ఎగ్జామ్ రాసామో కోర్స్ పైన, ఆ కోర్స్ ఎంఏ తెలుగు అయితే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అలాంటివి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, క్యాస్ట్ కేటగిరీ, పేరెంటల్ ఇన్కమ్, ఈమెయిల్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈడబ్ల్యూఎస్, లోకల్ రీజియన్, మొబైల్. సో, వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఒకటి వచ్చింది. సో, వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఏముందంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ అని వచ్చింది. కింద 2 నోట్ పాయింట్లు అయితే వాళ్ళు మెన్షన్ చేసిర్రు. ఒక నోట్ పాయింట్ ఏంటంటే ద అలాట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద అబోవ్ వెరిఫైడ్ డేటా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ కైండ్లీ కాంటాక్ట్ ఈమెయిల్ సపోర్ట్ ఫర్ రెక్టిఫికేషన్. ఏదైనా డేటా అనేది ఇన్కరెక్ట్గా ఉంటే, మీకు ఏదైనా డౌట్గా ఉంటే ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అని ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఎనీ స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ స్టేజెస్లో ఏదైనా డీటెయిల్స్ కానీ ఇన్కరెక్ట్గా ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని అక్కడికి ఆపేస్తారు. అంటే వాళ్ళకి ఫర్దర్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి కుదరదు.